చెటా చేతికి వస్తుంది. నీటి పెట్టుకో. చూస్తాను చూడొద్దు చెటా. ఇప్పుడు చెప్పు చెటా. ఏం చెప్పాలనా? ఏం చెప్తారు? కళ్ళు తెరిచండి ఒకసారి. చెప్పండి, కళ్ళు తెరుచు. ఏంది ఏడ పెట్టారు? మానే అమ్మ తాగేది ఫస్ట్ కాఫీలు టీలు, దానికి ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి పోలా. అప్పా నేను కాఫీలు టీలు కాదప్పా. నేను వసూని నేనే త్యాగ్యా అని షాదీ చేసుకున్నాను. ఇదేంటి ఏదో భాష మాట్లాడుతున్నారు? అదా మా కోడలు ఉంది అమ్మాయి. ఆ వాసన మా వాడికి కాస్త తగిలింది. ఏది చెమేలి, ఏది చెమేలి అట్లా చూస్తావు? నువ్వు ముస్సివి ఎందుకు? వాళ్ళ కొడుకులు చూడాలని అమెరికాకి వెళ్ళారు. అందుకే పెళ్లికి రాలేదు. అలాగా అయితే వీళ్ళందరూ పరిచయం చేస్తారు. అంటే ఏంది ఇప్పుడు అమ్మ గూనొంగిందంటున్నావా నువ్వు? బాబా బాబా చెమేలి. ఇప్పుడు వస్తాయి చూడమ్మా చెమేలి డైలాగ్స్. ఇప్పుడు వస్తాయి చూడు. అమ్మని పిలవడానికి వాడు ఇక్కడ ఉంటేగా అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు. చెమేలి బావగారు, వాడి గురించి నేను మీకు తర్వాత చెప్తాను. వాడు ఎందుకు అక్కడ లేడనేది మీకు తర్వాత వివరంగా చెబుతాను. మీరు లోనికి రండి. ఇప్పుడు చెప్పడానికి ఏంటి? కదా ఆవోజీ మీరు కనండి బావగారు. అట్లా పెట్టుకోకుండా ఉండాలి. వాడి పేరు అశోక్. ప్రేమించిన అమ్మాయితో పారిపోయాడు. బాగా చేసినప్పుడు ఒకసారి నిజంగానే టెన్షన్. ఏయ్ నేను ఆడే బయట వెయిట్ చేసుకుంటూ ఉంటే, నేను ఈ పక్కన కూర్చొని ఈ పక్కన నిలబడుకొని చూస్తా అంటే బుడుకు చెప్పేటప్పుడు. ఏం చెమేలి మొత్తానికి ఎంత ఫీల్ అవుతాను జర్నీ టీవీలో వచ్చినందుకు? హ్యాపీ. కానీ నేను సిక్కు కాకుండా బాగున్నప్పుడు వెళ్తే ఇంకా హ్యాపీ. చెమేలి ఏమోలే మొత్తానికి ఈసారి మరి ఇంకా బాగా పోతా. స్ట్రైట్ గా ఉంటా. అదా అట్లా అనద్దు. నేను స్ట్రైట్ ఉంటా. ఎందుకు అట్లా ఇట్లా దూరుకున్నావు ఇట్లా బాబీ అట్లా తిరిగి బాబీ నీట్గా బాగా ఉందాగా ఇట్లా కానీ ఏదో బొజ్జ అంతా ఇట్లా వేసుకోండి ఇట్లా పెట్టుకోండి. అంటే అంత స్క్రిప్ట్ మీద ఉంటుంది నీ ధ్యాస, నాకు తెలుసు అంతా. నేనంటే శబాష్, ఎందుకంటే నీకు స్క్రిప్ట్ మీద ఉంది పద్దు అమ్మకి ధ్యాస అంతా. అట్లా కాన్సన్ట్రేషన్ అంతా లేదమ్మా, లేదు. బాగా చేసి వావ్. మళ్ళీ భారీగా ఉంది. చాలా మళ్ళీ పెట్టుకుంటా హోటల్. మీరు మీ ప్లేట్ కదా? నా ప్లేట్ లేదు. అయితే ఫస్ట్ నాకు కొంచెమే పెట్టండి, మళ్ళీ నేను అనిత పెట్టుకుంటా. అది నేను లోపల అట్లనా? మా పెద్ద ప్లేట్లో పెట్టుకోమా నువ్వు.
ఏమి పెద్దగా చూపిస్తావా? అసలు అంతే కదా. అయితే దీనికి వేరే లెవెల్. ఇంకేం తినేసింది ఇదేంటి చికెనా? చికెన్. నువ్వు వేసుకో, నాకు ఇది పెట్టు. కొంచెం వేసేకి కూడా రాదా? ఎట్లా చేస్తావు? వంగితే ఆ మాత్రం రాదా? బాబీ నువ్వు గట్టిగా అరుసద్దు తిడతారులే జనాలు. నిన్నే తిడతారు. ఆ మాత్రం రాదా వేసేకి? ఏం పద్దు? చక్కగా ఇట్లా ఇట్లా అయిపో పోజు. తిను ఇంకా పోసుకొని నేను వేస్తానండి నీకన్నా. నాకు వద్దు నాయనా, నువ్వు వేసేది అస్సలు వద్దు. మా నేను పర్ఫెక్ట్ ముక్కలు వేస్తాను, ప్రామిస్ కంటే మంచి ముక్కలు వేస్తాను. నువ్వు అన్నంలో కాలు పెడతావు, నాకు వద్దు. నువ్వు ఇష్టం వాళ్ళు నీది నువ్వు తిను. మంచి ముక్కలు వేసుకో, నేనైతే మంచి ముక్కలు వేస్తాను. అవసరం వద్దులే బాబీ, నీ దాంట్లోకి వేస్తా. వద్దులే. మళ్ళీ తినుకోకుండా చేస్తా చూడు. నేను చెట్టాకు పెట్టు, నాకెందుకు మూతిలోకి పెడతావు? చెట్టాకు పెట్టు. చెత్త తింటానట్లే పాపం అంతా బుద్ధిగా. అట్లనమ్మా. నాకెందుకు పెడతావు బాబీ? ఎప్పుడు నేను తినేదే చూపిల్లా. అంతేగా, తినమ్మా మంచిగా, తప్పేముంది. ఆ ఏళ్ళేంటికి ఆడబెడతావు, అవంతా ఏడాడ ముక్కుల్లో అంతా దొరుకుంటావు నువ్వు. అవన్నీ ఎట్లా పెడితే ఎట్లా? నేను ఏడ బాబీ, నాకు అన్నం తినమంటే తింటా, లేచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. తినమ్మా, నిన్నేం తినద్దని లేదు మేము. నువ్వు ఏదో ఇంకా భూప్రపంచంలో నువ్వు ఒకడే నీటుగాడు, అందరూ ఏందో ఇద్దో కప్పులు అన్నట్టు. ఇట్లా అంటావు ఏళ్ళు ఇట్లా. ఇట్లా పట్టుకుంటే ఏమైతుంది? అట్లా కాదు పట్టుకునేది, అదే అట్లా పెట్టుకో. అట్లా కాదు. మా మా కర్రా కూర్చో. నేను చూడరా ఎందో ఏమో టాబ్లెట్సా? మెంటలా నీకేమన్నా? ఏందో పెద్ద ఏదో గోల్డో లేకుంటే ఏందో పెట్టుకొని వచ్చినావు. దగ్గర చెప్పు, ఏమి పడుతుంది నాకు? ఇవి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు చెప్తా చూడు. ఓకే, ఏమి వెలిగిస్తావా? వెలిగినమ్మా, ఎందుకు వెలిగిస్తాను? యాలు తెచ్చినావు అవి అసలు తిప్పులోడా? చెప్తా కదా నీకు, ఎందుకు నువ్వు సైలెంట్గా నువ్వు చూస్తా ఉండాలంతే. రే దీని మీద పడుతుందిరా. పడితే పడలే, మందు ఏది శాశ్వతము? అంతా అశాశ్వతం. వేదాంతం పలకద్దప్ప. చాలరా, అంత మంచిగా ఇప్పుతావు. చెప్తా కదా, పొద్దున్న తెలుసు. చెప్తా నీకై. ఏం చేస్తానో నాకేం అర్థం కాదు. అవుతుంది. ఏంటుంటుందిరా? చెప్తా ఏముంటుంది. మందు ఉంటుంది, పొడి. నీట్గా సెట్ చేయి. అవసరమా సెట్ చేసేది? ఏం పనికి వస్తుంది? చెప్తా కదా, తొక్కులాడద్దు. ఎందుకు తెలుసా? దగ్గర ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే నేను ఈ పొద్దంతా ఇప్పలే మరి. ఏం లేదమ్మా. అదేంద్రా అంత పురి ఉంది, అంత బాగా మొబైల్ మళ్ళీ ఆ పురి ఉన్నందుకే నీకు అట్లా పేరేది తెలుసా? మళ్ళా ఎట్లా చుట్టింటారా అవి ఎంతసేపు? చూడు, అమ్మయ్య ఎంతసేపు. ఇది యాక్చువల్గా మందుగుండు. ఓకే, అర్థమైందా? లేదు చూడు, ఉంటుంది చూడు. ఇంకా ఇది చూడు, ఇది మందుగుండు. ఇది పేలేదు యాక్చువల్గా ఇది. ఓకే, సో దాన్ని ఏం చేస్తానా చెప్తా. ఇప్పుడు ఏమన్నా ఏం బాబీ? ఏం కాదు, ఇదంతా మందుగుండు. మందు నింపినారా? ఇది ఓకే. ఇది మందంతా తీసేస్తాను చూద్దాం దీంట్లో. ఓకే, ఏమయ్యా ఉంటుంది నాయన.
మొత్తం తీసేస్తాను ఓకేనా. ఇంకా ఉంది. ఏంటి అంతుంది మళ్ళా మెయ్య మెయ్య మెయ్య. ఏం లేదు చూడు. ఓకే ఇంకా కూడా తీసేద్దాం ఎందుకైనా సేఫ్. ఉంది ఇంకా. లేదు ఆల్ గాన్ పక్కన. ఓకేనా. దీన్ని ఏమే ఈడే సేమ్ దీన్ని ఈడే పెట్టి ఫస్ట్ ఇట్లా తిప్పినా. నువ్వు ముందు చూడటానికి కదా మీరు. చూస్తా అంటే నేను మామూలు చేసే పోతాను. మళ్ళీ నీకు ఎట్లా తెలుసు? నువ్వు ఒప్పేటప్పుడు నేను చూసినా. అంతేంటావా? నువ్వైతే చేసింటావు ఇట్లాంటివి. ఏం చేస్తావు? ఊరికే ఆనందము ఎక్కువైపోయి సంతోషం ఎక్కువైపోయి అంటిస్తాను అని చెప్తా. అట్లా అంతే. చూడు ఎట్లుంది సమూలం దాని నువ్వు ఎట్లుంది కూడా అచ్చం వంకాయ బొమ్మకి అట్లా ఉండలే పర్ఫెక్ట్గా. ఇప్పుడు అది ఎట్లా గడుచుకుంటుంది నీకు చెప్తా కదా. ఇగో ఉండు దీంట్లో ఇక్కడ అందుకే ఇది పెట్టిన ఇడ దీంట్లోకి ఇదిగో ఇది పంపించి ఇదిగో ఎట్లుంది ఐడియా? చచ్చిపోతుంది. ఓకే ఇంత ఉచ్చమంతా పిలెక్కలేదు. మళ్ళా అదే మళ్ళా అయితే చీర మీద ఇదో ఓకే పక్కన పెడతా. ఇదో ఇప్పుడు ఇది వంకాయ బామ్మలాగే ఉంటుంది. ఉతికిచ్చాను కదా అది కూడా తేప. అన్నం ఏమైనా అట్లా తీసుకోండి. అది ఇద్దాం గమ్ముందే. ఓకే ఇప్పుడులే ఎందుకు అది అది కూడానా? అది కూడా కాదు అంటే వాళ్ళ దగ్గర ఏమే చెప్పు తీసుకొని కొడతా లోపల నా కొడక దాన్ని. అది దగ్గర ఏమైంది? లే మందు పీకేసిందిలే. ఇదిలే పీకింది. అబ్బా అమ్మా లే వాళ్ళేం బాంబే మగాలని నన్ను ఏమన్నా జైల్లో పెట్టిల్లని ఉన్నవాళ్ళే. అట్లా కాదు నీకు గుర్తుంది కదా. అమ్మయ్యా ఊరు నాయన నువ్వు చాలా డేంజర్ పిల్లవు. అదే చూడు పీకిండేది. కన్ఫ్యూజ్ కాదు ఇదే అదే అదే అది ఎత్తి పెట్టరా నన్ను కన్ఫ్యూజ్ చేస్తాను. అదే కన్ఫ్యూజన్ లేదు కదా. లేదు దాన్ని అంటిస్తే రియల్ ఉత్తిలాగే రియల్గా అంటుకుంటుంది అది. ఓకే సో కెమెరా పెట్టినా ఆన్లో ఉంది. దగ్గర హాయ్ ఫ్రెండ్స్ చెప్పు వాళ్ళకి. ఇప్పుడు చెటాన్ని చూడి పరుగు చెటాన్ని పద్దుని ఇద్దరిని భయపెట్టాలి. భయపెట్టిస్తాము. మీరు లైక్లు మాత్రం మర్చిపోద్దండి. ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలా. నేను నువ్వు వాటికి పోయినాక నీకు నువ్వు మార్చితే నేను వద్దునైనా నిన్ను నమ్మేయట్లేదు. అసలు ఏంది పెడితే ఇంటి ఊరిన టైం వచ్చి రాత్రి లోపల ఇల్లు ఖాళీ చేపిస్తుంది. ఆ సామాన్లన్నీ బయట బారుతుందిలే లోపల. చెట ఆడున్నాడు పద్దు ఇడుంది. ఈ మొగుడు చూడమ్మా ఫ్రెష్గా మంగడిగినాడు. ఇట్లే నేను నల్లగా మాడిపోయినట్టుగా ఉన్నాను కదా అక్క. నలుపే కదా నువ్వు. దేవుడా నలుపు నారాయణ మెచ్చు. తెలుపు నువ్వు తెల్లగా ఉన్నావు అనుకుంటున్నావా చెట? తెలుపు ఏం మెచ్చుతుందా అక్క? నేను తెలుపేక ఇట్లా అయిపోయినాను. ఎప్పుడు అట్లా ఊరన్నా అట్లా అవుతారా? అయితే కొంచెం అవుతారు అంతేగాని. నా ఓల్డ్ ఫోటోస్ చూడండి. అబ్బా చూపెట్టు. ఇక్కడ లేదండి, ఎక్కడ అమెరికాలో ఉన్నాయా? ఆల్బమ్లో ఉన్నాయి. మనం ఒక గేమ్ ఆడుతున్నాం. అంటే ఏం మంటలు పెడతావా? హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎట్లున్నారు? హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్
అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ ఈరోజు బాగున్నారని వచ్చేసి పూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. నిప్పు అందరూ సీరియల్ నేమ్ అడుగుతున్నారు కదా, గట్టి మాట్లాడు వాయిస్. అందరూ సీరియల్ నేమ్ అడుగుతున్నారు కదా. జెమినీ టీవీలో నైట్ 7:30కి శివంగి సీరియల్ అండి. అత్తయ్య వస్తున్నది. ఎస్ ఓకే మనం చెప్తున్నాం కానీ మళ్ళీ కామెంట్స్ అదే పెడదాం. ఓకే సో గేమ్ ఏంటంటే మర్చిపోయింటా నిప్పు గేమ్ అనమాట. ఓకే అయితే గీసిని తలకాయ పెట్టుకున్నా ఆహా ఓకే జటాకు పెట్టుకోపు అమ్మ తల్లి దేవుడా పిల్లకాకు పెట్టి వద్దులే. సో ఈ గేమ్లో వచ్చేసి ఇట్లా గీసినప్పుడు ఓకే నువ్వు నేనేం చేయను, ఎందుకు టెన్షన్ తీసుకుంటాను. ఓకే సో ఇట్లా నిప్పు ఉంటుంది కదా, నిప్పు మీద ప్రమాణం చేసి ఓకే అంతా నిజమే చెప్తాను అని అన్ని నిజాలే చెప్పాలన్నా. ఆ పూత ఏదో ఫస్ట్ నువ్వు ఓకే సో ఏమైనా కానీ అడగచ్చు. సరే ఫస్ట్ ఏమంటే అంటించిన వాళ్ళు కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయాలి. నిప్పుడు పట్టుకొని అమ్మో ఓకేనా దేవుడా చూడొచ్చు అన్నప్పుడు చూడొచ్చు అనమాట. ఓకే సో మీ ఇద్దరు ఒక టీము, మేమిద్దరం ఒక టీం, దీంట్లో ఇద్దరు లాగా. సో మీ ఇద్దరు వాళ్ళు ఇప్పుడు ఈ ఎప్పకి అగ్గేసి వాళ్ళిద్దరు కళ్ళు మూసుకోవాలి, వాళ్ళిద్దరు కళ్ళు మళ్ళా మనం కళ్ళు మూసుకుంటాం. నాయన నన్ను కళ్ళు మూపించిన బకరా చేయవు కదా నన్ను, దైవ సాక్షికి చేయండి. అదే నాయన నిన్న మన ఇద్దరం అందుకే ఒక టీమే. అందుకే డౌట్ లేదు అక్కడైతే డౌట్ పడినావు నువ్వు కాబట్టి నాకు డౌట్. మా ఇద్దరం ఒక టీం. ఓకేనా సో ఫస్ట్ మీరు ఆడతారా? ఫస్ట్ నువ్వు ఆడతావు. ఎంతకైనా పప్పులు బిరిగ్గా తిన. ఓకే పట్టుకో, మళ్ళీ తినే ఛాన్స్ ఉంటుంది. ఏ అంత ఇదిగా చెప్తాను. నిప్పు పట్టుకో, పప్పులు. ఓకే కళ్ళు మూసుకో, నువ్వు కూడా కళ్ళు మూసుకో. శనగలు తెచ్చుకున్నామా తింటాను, కళ్ళు మూసుకో కొనుతాడు నాకేందా. కళ్ళు మూసుకో, నీట్గా కళ్ళు మూసుకో. ఓకే పడేసి నిప్పు వస్తుంది, దగ్గరికి వస్తుంది. నిప్పు దగ్గరికి వస్తుంది. ఇద్దో అంటించుకో. ఎన్ని గిప్పులు అట్లా ఉండు, వెయిట్ చేయి, నేను చెప్తా. తొక్కులాడద్దు, అంటించుకో. అయ్యా అట్లా అంటిస్తే ఓకే అట్లా నచ్చట అట్లా పెట్టుకో. ఓకే సో ఇప్పుడు గేమ్ వచ్చేసి నువ్వు నిప్పు చూసుకొని మీరు అబద్ధాలు ఆడకూడదు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే రోజుకి ఎన్నిసార్లు తింటాను వచ్చేట? ఇప్పుడు నిజంగా చెప్పు, నిప్పు ఉంది, అబద్ధం ఆడకూడదు. ఎన్నిసార్లు తింటాను? ఇది వరకు అయితే 4 సార్లు తింటా. ఇది వరకు అయితే 4 సార్లు, ఇప్పుడైతే 3 సార్లే. 3 సార్లు అంటే 4 సార్లు గత ఒక 20 రోజుల పైన నుంచి దానికి ముందు వచ్చేసి స్టార్టింగ్ లో మిమ్మల్ని మీట్ అయినప్పుడు 2 పూట్లే తింటా అంటే. ఓకే మళ్ళా మధ్యలో అది పెరిగింది. 4 సార్లు ఇప్పుడు 3 సార్లకే కొడతానవా? ఇప్పుడు 3 సార్లేమ్మా. అదే 4 సార్లు 3 సార్లకే కొడతానవా? లే నార్మల్ గా తీసుకుంటా. ఓకే ఇట్లా కళ్ళు తెరిచి వచ్చేటాను. ఇప్పుడు పద్దు, ఇప్పుడు నేనులే. ఇప్పుడు ఎవరు? అమ్మ. పట్టుకోమ్మా, అడుగు. ఏమైనా కానీ అడుగుతానంటే మీరే అడగచ్చు, మీ ఇష్టం. గట్టిగా. మీకు ఎందుకు ఉన్నట్టుండి కోపం వస్తుంది? మనిషి జన్మ ఎత్తినాక మనిషిలో సీము రక్తము ఉంటే ఎవరికైనా రోషం వస్తుంది. చెప్పలే ఎవరు కానీ చెప్పలే, నీ కాలుగా చేయగలుగుతాను నేను చెప్పలేదు. అది ఎందుకు కోపం వస్తుంది నీకు అనేది క్వశ్చన్. నార్మల్ నాకు చేయగల మీరు నాకు ఇదిగో అది ముందు నుండి ఉంది. నార్మల్ నీ చేతులు కాలకుండా చూసినా నేను. చాలా కాన్సన్ట్రేట్ చేసి అప్పటికి నువ్వు వేస్ట్. సరే ఇప్పుడు నాది. ఓకే అందుకే ఇట్లా పెట్టుకోవాలి. బాబీ అగ్గి మీద నిజమే చెప్తానని చెప్పు. అగ్గి మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను. నువ్వు మనసు పూర్తిగా అందరికి క్లాసులు బీక్తానవా? ఎందుకు అట్లా డిసైడ్ అయిపోయినావు? మీ బాగు కోసం. నీ మెంటాలిటీ ఏంది? మీ మంచి కోసం. నా మాటని అది కూడా ఆర్పా చూసా. క్లాస్ వీకెట్ దానికి కూడా ఇష్టం లేదు బాబీ. మాకు పద్దుకి నాకు చెటాకి ఇంకా వేరే అందరికి వీక్తాను కదా, మన సబ్స్క్రైబర్లకు వీకు
అది కూడా అరిపా ఎందుకురా చూడరా నీ దాంట్లో అట్లా క్లాసులు పీకద్దు నాన్న అని ఒప్పుకునేసాను చెప్తాను. సరే అయితే ఇదో. చెప్తాను వద్దు నీది ఇప్పుడు డ్రెస్ పక్కన పెట్టుకో మా డ్రెస్ ఏం నిజం చెప్తాను మీరేం అడుగుతారు? ముందర పెట్టుకోద్దు కొంచెం ముందర పెట్టుకో కళ్ళు మూసుకొచ్చా నువ్వు కూడా పెళ్ళానికైతే జాగ్రత్తలు చెప్తాడు కళ్ళు ముందు మూసుకో. పెట్టుకో వెనక్కి పెట్టుకో అడుగు ఏమడుగుతావు వద్దు అత్తయ్య ఆ అగ్గి మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను ఏం అడుగుతారు అత్తయ్య? అగ్గి మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను. అగ్గిపుల్ల మార్చి కాలుతాను చూడు చూడు బాబీ మీ బుద్ధులు ఏడే అమ్మా తెలుసుకో నేను చూడలేదు చూస్తే నీకైనా చెప్తాను ఆ బాబకైనా చెప్తారండి నాదే పడే, ఒకటి పడే. పడేసేయం ఇద్దరు పట్టు అంటించుకో క్వశ్చన్ అడిగేసి తొందరగా అట్లే పెట్టు చెయ్యికొచ్చేని మీ క్వశ్చన్ కాదు అదేనా కళ్ళు మూసుకోండి వద్దు. నీట్గా సరే చెప్తావు కదా నీ భర్త చెప్పిన మాట ఎందుకు నువ్వు యోగా చేయమంటే చేయవు డ్రై ఫ్రూట్స్ తినమంటే తినవు ఐస్ క్రీమ్ తినమంటే తినవు మంచి మంచివి తినమంటే తినవు యాల నాకు తినాలనిపించదు అత్తయ్య. అంటే నీకు లావు కావాలా జన్మలో లావు కాకూడదని ఇష్టమా లావు కావాలనేది ఉంది కానీ నాకు తినేకి దేవుడు పోనీటంలే నా కడుపులోకి. అన్ని పోనిస్తేనే కదా అది కడుపు పెద్దగా అవుతుంది మీ వాళ్ళు ఏమనరా మీ ఇంట్లో చెప్పరా ఇట్లా జాగ్రత్తలు చెప్తారు అత్తయ్య. అంటే నువ్వు ఇన్నే లక్షణాలు లేవన్నమాట బాడీలో ఏ మాత్రం లేవు ఓకే ఇప్పుడు చటాకి ఇందో చటా ఇప్పుడు చెటాకు కూడా కాలు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకోండి ఇద్దరు కళ్ళు మూసుకోండి కళ్ళు తెరిచా నేను చూడు తెరిచినానేమో చటా చేతికి వస్తుంది నీటి పెట్టుకో నేను చూస్తాను చూడొద్దు చూడొద్దు చటా ఇప్పుడు చెప్పు చటా ఏం చెప్పాలనా ఏం చెప్తారు కళ్ళు తెరచండి ఒకసారి చెప్పండి కళ్ళు తెరుచు ఏంది ఏడ పెట్టారు అమ్ము ఇంట్లో పెట్టినారా అది పేరు చటా దాంట్లో మంది అంతా తీసేసాను కానీ చేసినారా అందుకే నా అమ్మ అంత ధైర్యంగా ఉంది లేదంటే ఇంట్లో బాంబు పెడితే పెడితే ఇంకా వచ్చి సామాన్లు మూట కడతాను బొమ్మని భయపడిన చోట అదేంది అగ్గిపూడ్లన్నీ దగ్గర ఉన్నాయి ఇది దగ్గర ఉంది. అన్న అంత పెట్టాడు కదా నువ్వు ఒక ఇది అమ్మ ఇంట్లో ఒప్పుకోదు కదా నువ్వు ఒక ఇది అందుకే సైలెంట్ గా ఉంటుంది కూర్చో అయ్యా ఇప్పుడు ఇంకోటి మ్యాజిక్ చూపిస్తాను మీకు ఓ దేవుడా ఒకసారి ప్రాణం పోతే పర్వాలేదు కానీ మంచం మీద పడితే మాత్రమే. ఆల్రెడీ మంచం మీద అనుభవించినాను 8 ఏళ్ళు. రేపు చూడు పేదతారు చూడు మీరే ఇండ్లు మీ ఇద్దరే తీసుకుంటారు నాకేం సంబంధం లేదు అది అక్కడ పిల్లలకి ఆడముచ్చట చాలా డేంజర్ అది అంతే మహా వచ్చేది అట్లా వచ్చింది భయపడుతుంది చట నువ్వు భయపడుతుందా వంకాయ వంక చూస్తానే నువ్వు అన్న ఒకే చూసినప్పుడు నిజంగానే భయం అనిపించింది మీరు ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నా మళ్ళీ చూస్తే వత్తి వెలుగుతానింది మళ్ళీ లేకపోయినా చేత కాలే కదా కాదు కాదు వత్తి వెలుగుతాండ చూసిన తర్వాతనే కదా పక్కకి వెళ్ళిపోయినాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్నాడో. ఇంకొక వంకాయ బొమ్మ ఉంది అంటిస్తావమ్మా ఇంట్లో ఆయన నేనేమన్నా రాత్రికి ఇల్లు ఏమో చూడు ఆడెత్తుకోళ్ళు ఫ్రెండ్స్ బాబీ దీన్ని అంటిస్తాం ఏం బాబీ మెంటలా నీకేమైనా ఇది ఏ వంకాయ బొమ్మ రియదనా ఇమ్మయ్య స్పీకర్ రీడే ఉన్నది ఇప్పుడు పెట్టినా